హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీఆర్ విలేజ్ అగ్రికల్చర్. ఈరోజు ఓడబ్ల్యూడిసి ద్రావణం తయారు చేసే విధానం నేర్చుకుందాము. అంటే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అన్నమాట. ఫస్ట్గా 200 లీటర్ల వాటర్ను ఒక డ్రమ్లో తీసుకోవాలి. తర్వాత 2 కేజీల బెల్లం 2 కేజీల బెల్లాన్ని వాటర్లో బాగా మెత్తగా చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. అయితే 2 కేజీల బెల్లం తీసుకొని 200 లీటర్లు మిక్స్ చేశాను. తర్వాత ఓడబ్ల్యూడిసి బాటిల్ తెప్పించాను నేను. ఇది ఓడబ్ల్యూడిసి బాటిల్ అన్నమాట. ఇది షేక్ చేసి ఈ 200 లీటర్ల వాటర్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఇంకో బాటిల్ అన్నమాట. ఓపెన్ చేసి ఈ 200 లీటర్ల వాటర్లో ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని లిక్విడ్ రూపంలో ఉంటుంది అన్నమాట. ఇది డబ్ల్యూడిసి ఇది అయితే పేస్ట్ టైప్లో వస్తుంది. ఇది ఓడబ్ల్యూడిసి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అన్నమాట. ఇది పవర్ఫుల్ అన్నమాట. వాటర్లో మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 కేజీల బెల్లము, 200 లీటర్ల వాటరు, ఇది ఓడబ్ల్యూడిసి బాటిల్ ద్రావణం పోసినాం. తర్వాత ఎదురు కర్ర, ఏ కర్ర అయితే ఆ కర్ర తీసుకోకుండా ఎదురు కర్ర అయితే బాగా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఒక 6-7 అడుగుల పొడవుండే ఎదురు కర్ర తీసుకొని క్లాక్ వైజ్లో తిప్పాలన్నమాట. బాగా కళాయి పెట్టాలి. అడుగునటువంటి బెల్లం బాగా కరిగేంత వరకు ఇది ఓడబ్ల్యూడిసి మొత్తం 2 బాగా మిక్స్ అయ్యే విధంగా కళాయి పెట్టుకోవాలి బాగా. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్లాక్ వైజ్లో బాగా తిప్పుకోవాలన్నమాట. ఇలా 10 days ఉదయం సాయంత్రం క్లాక్ వైజ్లో తిప్పుతూ ఉంటే లాస్ట్ రోజు బాగా నురుగులాగా పైకి చేరుకుంటుంది. అప్పుడు మనకి ద్రావణం రెడీ అయినట్టు గుర్తు. అప్పుడు డ్రిప్ ద్వారా పైరుకి కానీ ఇచ్చుకోవచ్చు, లేదా పైరు మీద పిచికారి చేసుకోవచ్చు అన్నమాట. బాగా కలబెట్టాలన్నమాట. కలిసేంత వరకు మనం వేసినటువంటి బెల్లం బాగా కరగాలి. కలబెట్టిన తర్వాత కర్రను సైడ్ వేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం తిప్పాలి కాబట్టి. తర్వాత ఒక తాడు తీసుకొని మనం దాన్ని మూత ఉంటే, ప్లాస్టిక్ మూత ఉంటే ఇంకా చాలా బెటరు. అది ఎవాపరేట్ కాకుండా గాల్లో కలిసిపోకుండా బాగా పడుకొస్తుంది. కానీ నా కాడ మూత అనేది అవైలబుల్ లేదు కాబట్టి ఒకటి సంచి కట్ చేసి పెట్టుకున్నా. ఈ విధంగా మొత్తం బ్లాక్ చేయాలన్నమాట పట్టతో. నేనైతే మూత లేదు కాబట్టి దానికి ప్లాస్టిక్ ఇది అందుబాటులో లేదు నాకు. ఈ సంచితో పైన కప్పేసి వైర్తో గాలి తోలకుండా కట్టేస్తున్నాను అన్నమాట. ఈ ద్రావణము పైరు గ్రోతింగ్ కానీ
ఇతర తెగులకు కానీ బాగా పనిచేస్తుంది అన్నమాట. రైతులకి చాలా బెనిఫిట్ అన్నమాట. ఇలా రెడీ చేసుకొని రోజు ఈవినింగ్ అండ్ మార్నింగ్ కర్రతో తిప్పుకొని 10 days తర్వాత పిచికారి చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.